హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బటురాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 2 కప్పుల వరకు మైదా పిండిని, అలాగే 2 స్పూన్ల వరకు ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని, 1/2 స్పూన్ వరకు వంట సోడాని, 1 స్పూన్ వరకు చక్కెరని కూడా వేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు పెరుగుని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా సెమీ సాఫ్ట్గా ఉండే విధంగా మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడానికి నేను తీసుకున్న 1 కప్పు వాటర్ కాను 1/2 కప్పు పైన 2 స్పూన్ల వరకు పట్టాయండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కొంచెం ఆయిల్ని వేసుకొని పిండికి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్పై మూతను ఉంచి ఒక గంట వరకు పిండిని బాగా నానబెట్టుకోవాలి. మనకి ఈ పిండి ఎంతవరకు అయితే నానుతుందో, ఎంతసేపు అయితే నానబెట్టుకుంటామో మనకి చేసేటువంటి బటురాలు అనేవి ఎంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలాగ నానబెట్టుకున్న తర్వాత చూసినట్లయితే పిండి మనకి సాఫ్ట్గా బాగా మెల్ట్ అయిపోయిందండి. రవ్వ కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత చాప్ బోర్డు మీద కానీ కిచెన్ ప్లాట్ఫారం మీద కానీ ఇలా పిండి ముద్దను తీసుకొని కొంచెం ఆయిల్ కానీ పిండిని కానీ అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో రౌండ్గా అయితే రౌండ్గా, లేదంటే ఓవెల్ షేప్లో ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడయ్యాక ప్రిపేర్ చేసుకున్నటువంటి బటురాలను ఒక్కొక్కటిగా వేసుకొని వేడి నూనె పైన ఇలాగ మనము గరిటెతోటి అంటూ ఉన్నామంటే మనకి పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలాగ ఒకవైపు పొంగిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుని అటు కూడా కాలనిచ్చి తీసుకున్నామంటే మనకి వేడిగా క్రిస్పీ అండ్ సాఫ్ట్గా బటురాలు రెడీ. ఇదే విధంగా మిగిలినటువంటి పిండి ముద్దలతో కూడా బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఇలా బటురాలను ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. ఈ బటురాలకి బెస్ట్ కాంబినేషను చోలే మసాలా కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చోలే మసాలా కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసేయండి. ఓకే అండి, చూసారు కదా సింపుల్గా బటురాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.